హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రిషికేష్. ఈరోజు డే 11. సో ఇప్పుడే లేచిన. ఈరోజు చాలా లేట్ లేచిన, ఎందుకంటే ఒక 2-3 డేస్ నుండి సరిగ్గా నిద్ర లేదు. సో 9:30 అవుతుంది టైము. ఫస్ట్ ఈరోజు లోకల్ రామ్జూలా, లక్ష్మణ్ జూలా, బీటీల్ ఆశ్రమం, గంగా బీచెస్ అవి చూసుకొని ఈవినింగ్ హరిద్వార్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ రేపు మనం రాఫ్టింగ్ చేద్దాం. ఈరోజు వీకెండ్ కదా, సో ప్రైస్ కూడా ఎక్కువ ఉంది అండ్ ఫుల్ క్రౌడీ ఉంది. సో రేపు మండే కాబట్టి వీక్ డే, ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది అండ్ క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇగో ఇప్పుడే బండి స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ నుండి మనం రామ్జూలా, లక్ష్మణ్ జూలాకి పోదాం. సో ఇప్పుడే బీటీ ఆశ్రమంకి వచ్చిన. ఇక్కడ ఎంట్రీ టికెట్ 200 పర్ హెడ్. ఫారినర్స్కి అయితే 1200, స్టూడెంట్స్కి అయితే 150, పిల్లలకి 100. సో ఇది ఫేమస్ ఎందుకంటే ఒకప్పట్లో ఇది 1940s 1950స్లో ఇంటర్నేషనల్ యోగా మెడిటేషన్ సెంటర్ ఉండేది. సో 1960స్లో ద బీటిల్స్ తెలుసు కదా, ద ఫేమస్ రాక్ బ్యాండ్, వాళ్ళు ఇక్కడ వచ్చి మెడిటేషన్ ప్రాక్టీస్ చేసారు. సో అప్పటి నుండి దీనికి ఫేమస్ అయ్యి బీటీల్ ఆశ్రమం అని పేరు పెట్టారు. సో ఈ బీటీల్ ఆశ్రమంకి ఇంకో పేరు చౌరస్యా కుటాయి అని చెప్పి ఉంది. అండ్ డ్యూరింగ్ బీటీల్ విజిట్ వీళ్ళు ఇక్కడ చాలా ఆల్బమ్స్ రాసిరు, చాలా సాంగ్స్ రాసిరు. సో అది మొత్తం కలిపి ఒక ఆల్బమ్ లెక్క ఇచ్చి ద వైట్ ఆల్బమ్ అని పేరు. ఇట్ అపియర్డ్ అయితే వైట్ ఆల్బమ్ అంటే వికీపీడియాలో ఉంది. సో ఇది చూద్దాం. గ్రాఫిటీ అయితే చాలా ఉందంట. నేను కొన్ని వికీపీడియాలో చూసి చెప్తున్నా, ఏమైనా తప్పు ఉంటే ప్లీజ్ కరెక్ట్ మీ. ఇవి మెడిటేషన్ హాల్స్ అనుకుంటా అప్పట్లో. కానీ ఎక్కడ చూసినా అక్కడ గ్రాఫిటీ జిమ్మీ షేక్ అంట వేసి. మొత్తం ఒక గ్రాఫిటీ ఉంది ఇక్కడ. ఇక్కడికి వ్యూ చూడండి. లోపల ఎట్లుంటుంది. కిందికి పోనీకే కూడా ఉంది ఇంకోటి. ఇది వాష్రూమ్. ఓకే, ఇది అప్పట్లో స్టే అనుకుంటా. ఇది వాష్రూమ్. ఇది ఇంకో రూము. ఇది నేను మెడిటేషన్ హాల్స్ అనుకున్నాను, కానీ ఇది వచ్చేసి స్టే. ఎట్లు ఊరుతాయో వెళ్దాము. సో ఇది మెడిటేషన్కి కాదు, ఇది కూడా వాష్రూమే. మెడిటేషన్ కేవ్ అండ్ వాష్రూమ్ రెండు అలానే ఉన్నాయి. ఈ స్ట్రక్చర్ వాస్ కన్స్ట్రక్టెడ్
ఈ స్టోన్స్ మొత్తం గంగా రివర్ నుండి తీసుకొచ్చిరంట కన్స్ట్రక్ట్ చేయడానికి. చాలా మెడిటేషన్ కేవ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇది 1950s 30s ఆ టైంలో మరి ఇంటర్నేషనల్ అకాడమీ ఉంటుంది మెడిటేషన్కి, ఇండియా మనది. అందుకే ఇంక యోగా సిటీ అని వచ్చింది పేరు. మనం ఏడ పడితే అక్కడ హాస్పిటల్గా ఉంటారు లవ్ సింబల్. ఇవి రూమ్స్ అనుకుంటా అప్పట్లో. సో మహర్షి మహేష్ యోగి ఈయననే స్థాపించింది ఇది. పాజ్ చేస్తా ఎవరైనా కావాలంటే చదవండి. 1918 సారీ. బ్రిటిష్ మీకు పాజ్ చేస్తాం కావాలంటే ఎవరైనా చదువుకోండి. ఈ బోర్డ్స్ మొత్తం యోగా చేస్తే మన మెంటల్ పొటెన్షియల్, హెల్త్, బిహేవియర్ ఎట్లా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నారు. యోగా చేస్తే ఇన్ని అడ్వాంటేజెస్: క్రియేటివిటీ పెరుగుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది అని చెప్పి సింబాలిక్ చేసిరు ఇక్కడ. ఇవన్నీ నేషనల్ పార్క్ ఫొటోస్. ఇక్కడ రాజాజీ టైగర్ నేషనల్ రిజర్వ్ ఉంది, రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. సో అవన్నీ అక్కడ క్యాప్చర్ చేసిన ఫొటోస్. ఆ పైన ఎంట్రీ లేదు, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్. ఇక్కడ చిన్న శివలింగం, నంది ఉన్నారు. ఇక అన్నీ ఇవే ఉన్నాయి బిల్డింగ్స్. అప్పట్లో ఈ మెడిటేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళకు స్టే, దానికి దీనికి ఇవన్నీ బిల్డింగ్స్ ఇవే. చాలా పెద్దగా ఉంది ఇది, నడుస్తూనే అప్పటికి. ఇది కిచెన్ అంట అప్పట్లో 1960s. అప్పట్లో 500 మెంబర్స్ కంటే ఎక్కువ వస్తుండేనంట. వాళ్ళందరికీ ఇక్కడనే ఫుడ్ ప్రిపేర్ చేస్తుండేనంట, వెజిటేరియన్ అందరి గెస్ట్కి.
ఇది అప్పుడు ప్రింటింగ్ ప్రెస్. భగవద్గీత అప్పుడు ఫస్ట్ 6 చాప్టర్స్ ఇక్కడే ప్రింట్ అయినాయంట. అంటే పాతది. ఇప్పటిది మహర్షి మహేష్ యోగి కామెంటరీ ఆన్ ద ఫస్ట్ 6 చాప్టర్స్ ఆఫ్ శ్రీమద్ భగవద్గీత ప్రింటెడ్ ఇన్ దిస్ బిల్డింగ్. ఇది వేద్ భవన్. ఇవన్నీ అప్పట్లో లెక్చర్స్ అవి ఇవి అవుతుండే. ఫుల్ ఆఫ్ గ్రాఫిటీ. సో చూసుకోవచ్చు నా వెనకాల బీటిల్స్ గ్రాఫిటీ ఉంది. ఇది మహర్షిజీ స్టే అంట. అప్పట్లో 1960s బిల్ట్ చేసిరు. లవ్ ఈజ్ ఆల్ యు నీడ్. పైకి కూడా ఉంది. ఇదే స్పాట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ నుండి గంగ వారే సౌండ్ వస్తుంది. మీరు వింటే కనుక గంగా నది వారే సౌండ్ వస్తుంది. సో మెడిటేషన్ చేయడానికి ఇది ఒక కరెక్ట్ ప్లేస్ అని చెప్పి ఇక్కడ భేటీ చేయించుకున్నాడంట మహర్షి మహేష్ యోగిజీ. ఇలా ఇంకా కిందికి పోనీకే ఉంది. ఏమంటారు చూద్దాం కింద. अरे भाई वहां कसम लड़ा दिया। కింద ఒక రూమ్ ఉంది. ఫస్ట్ చూడగానే వచ్చా ఉంటుంది కానీ ఏం లేదు, నార్మల్గానే ఉంది రూమ్. అంతే. ఇక ఇదే బీటింగ్ ఆశ్రమం. అమ్మ నడిచి చచ్చిపోయినా.